దక్షిణాది అగ్ర కథానాయకి త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు చనిపోయాడంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు తనతో పాటు తన ఫ్యామిలీ కూడా బాధలో ఉన్నామని, ఈ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. కొన్నాళ్లు త్రిష పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు జోరో ఈ రోజు ఉదయం జోరో మరణించినట్లుగా తెలిపింది. నా కొడుకు జోరో ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జోరో నాకు ఎంత ముఖ్యం అనేది కూడా తెలుసు. నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుట పడడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అంటూ రాసుకొచ్చింది త్రిష. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిషకు ధైర్యం చెప్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే గత 2 దశాబ్దాలుగా సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరియర్ తొలినాళ్లలో సైడ్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ కు జోడీగా వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా మారింది. దీంతో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సూర్య, విజయ్ దళపతి, మాధవన్, విక్రమ్ చియాన్, షింపు వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ స్టార్ హీరోయిన్. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష ఇటీవలే విజయ్ దళపతి జోడీగా లియో చిత్రంతో మరో హిట్ ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వాంబర మూవీలో నటిస్తుంది. త్రిష ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషలో నటిగా బిజీగా ఉంది. దక్షిణాది అగ్ర కథానాయకి త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు చనిపోయాడంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు తనతో పాటు తన ఫ్యామిలీ కూడా బాధలో ఉన్నామని, ఈ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. కొన్నాళ్లు త్రిష పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు జోరో ఈ రోజు ఉదయం జోరో మరణించినట్లుగా తెలిపింది. నా కొడుకు జోరో ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జోరో నాకు ఎంత ముఖ్యం అనేది కూడా తెలుసు. నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుట పడడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అంటూ రాసుకొచ్చింది త్రిష. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిషకు ధైర్యం చెప్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే గత 2 దశాబ్దాలుగా సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరియర్ తొలినాళ్లలో సైడ్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ కు జోడీగా వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా మారింది. దీంతో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సూర్య, విజయ్ దళపతి, మాధవన్, విక్రమ్ చియాన్, షింపు వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ స్టార్ హీరోయిన్. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష ఇటీవలే విజయ్ దళపతి జోడీగా లియో చిత్రంతో మరో హిట్ ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వాంబర మూవీలో నటిస్తుంది. త్రిష ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషలో నటిగా బిజీగా ఉంది. దక్షిణాది అగ్ర కథానాయకి త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు చనిపోయాడంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు తనతో పాటు తన ఫ్యామిలీ కూడా బాధలో ఉన్నామని, ఈ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. కొన్నాళ్లు త్రిష పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు జోరో ఈ రోజు ఉదయం జోరో మరణించినట్లుగా తెలిపింది. నా కొడుకు జోరో ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జోరో నాకు ఎంత ముఖ్యం అనేది కూడా తెలుసు. నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుట పడడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అంటూ రాసుకొచ్చింది త్రిష. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిషకు ధైర్యం చెప్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే గత 2 దశాబ్దాలుగా సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరియర్ తొలినాళ్లలో సైడ్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత
తెలుగులో ప్రభాస్ కు జోడీగా వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా మారింది. దీంతో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సూర్య, విజయ్ దళపతి, మాధవన్, విక్రమ్ చియాన్, షింపు వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ స్టార్ హీరోయిన్. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన త్రిష ఇటీవలే విజయ్ దళపతి జోడీగా లియో చిత్రంతో మరో హిట్ ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంబర మూవీలో నటిస్తుంది. త్రిష ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషలో నటిగా బిజీగా ఉంది. దక్షిణాది అగ్ర కథానాయకి త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు చనిపోయాడంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు తనతో పాటు తన ఫ్యామిలీ కూడా బాధలో ఉన్నామని, ఈ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. కొన్నాళ్లు త్రిష పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు జోరో ఈ రోజు ఉదయం జోరో మరణించినట్లుగా తెలిపింది. నా కొడుకు జోరో ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జోరో నాకు ఎంత ముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుట పడడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అంటూ రాసుకొచ్చింది త్రిష. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిషకు ధైర్యం చెప్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే గత 2 దశాబ్దాలుగా సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరియర్ తొలినాళ్లలో సైడ్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ కు జోడీగా వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా మారింది. దీంతో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సూర్య, విజయ్ దళపతి, మాధవన్, విక్రమ్ చియాన్, షింపు వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ స్టార్ హీరోయిన్. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన త్రిష ఇటీవలే విజయ్ దళపతి జోడీగా లియో చిత్రంతో మరో హిట్ ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంబర మూవీలో నటిస్తుంది. త్రిష ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషలో నటిగా బిజీగా ఉంది. దక్షిణాది అగ్ర కథానాయకి త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు చనిపోయాడంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు తనతో పాటు తన ఫ్యామిలీ కూడా బాధలో ఉన్నామని, ఈ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. కొన్నాళ్లు త్రిష పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు జోరో ఈ రోజు ఉదయం జోరో మరణించినట్లుగా తెలిపింది. నా కొడుకు జోరో ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జోరో నాకు ఎంత ముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుట పడడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అంటూ రాసుకొచ్చింది త్రిష. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిషకు ధైర్యం చెప్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే గత 2 దశాబ్దాలుగా సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరియర్ తొలినాళ్లలో సైడ్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ కు జోడీగా వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా మారింది. దీంతో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సూర్య, విజయ్ దళపతి, మాధవన్, విక్రమ్ చియాన్, షింపు వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ స్టార్ హీరోయిన్. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన త్రిష ఇటీవలే విజయ్ దళపతి జోడీగా లియో చిత్రంతో మరో హిట్ ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంబర మూవీలో నటిస్తుంది. త్రిష ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషలో నటిగా బిజీగా ఉంది. దక్షిణాది అగ్ర కథానాయకి త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు చనిపోయాడంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు తనతో పాటు తన ఫ్యామిలీ కూడా బాధలో ఉన్నామని, ఈ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. కొన్నాళ్లు త్రిష పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు జోరో ఈ రోజు ఉదయం జోరో మరణించినట్లుగా తెలిపింది. నా కొడుకు జోరో ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జోరో నాకు ఎంత ముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు
చాలా బాధలో ఉన్నాను. కుదుట పడడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అంటూ రాసుకొచ్చింది త్రిష. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిషకు ధైర్యం చెప్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే గత 2 దశాబ్దాలుగా సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరియర్ తొలినాళ్లలో సైడ్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ కు జోడీగా వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమాతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా మారింది. దీంతో తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, సూర్య, విజయ్ దళపతి, మాధవన్, విక్రమ్ చియాన్, షింపు వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ స్టార్ హీరోయిన్. పొన్నియిన్ సెల్వమన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన త్రిష ఇటీవలే విజయ్ దళపతి జోడీగా లియో చిత్రంతో మరో హిట్ ని అందుకుంది. ప్రస్తుతం అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వాంబర మూవీలో నటిస్తుంది. త్రిష ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషలో నటిగా బిజీగా ఉంది. దక్షిణాది అగ్ర కథానాయకి త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు చనిపోయాడంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు తనతో పాటు తన ఫ్యామిలీ కూడా బాధలో ఉన్నామని, ఈ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించింది. కొన్నాళ్లు త్రిష పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు జోరో ఈ రోజు ఉదయం జోరో మరణించినట్లుగా తెలిపింది. నా కొడుకు జోరో ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జోరో నాకు ఎంత ముఖ్యం అనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము. కుదుట పడడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అంటూ రాసుకొచ్చింది త్రిష. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్రిషకు ధైర్యం చెప్తున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉంటే గత 2 దశాబ్దాలుగా సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష.